నమస్తే, నేను సిరి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక నరసరావుపేట ఎమ్మెల్యే పైన కొంత సీరియస్ అయినట్టు మనకి తెలుస్తుంది. ఇందుకు అక్కడ ఏం జరిగింది, ఎందుకు ముఖ్యమంత్రి గారు నరసరావుపేట ఎమ్మెల్యే మీద సీరియస్ అయ్యారనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ముఖ్యమంత్రి గారు అంటే ఏపీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు ఎమ్మెల్యే గారి పైన అని చెప్పేసి ఒక వార్త సోషల్ మీడియాలో మనకు కనిపిస్తుంది. ఎందుకు సీరియస్ అయ్యారు, సీరియస్ అవ్వాల్సినంత పరిస్థితులు ఏమొచ్చాయంటారు? అంటే ఇక్కడ నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారమ్మ. ఆయన వృత్తిరీత్యా డాక్టరు, ఆయనకు మంచి పేరు ఉంది. అలాగే కొంచెం మనిషి కూడా కొంచెం దుడుకు స్వభావం ఉందని కూడా చెప్తారు కొందరు. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఇష్యూ చాలా ఎమ్మెల్యేలు అయిన తర్వాత నియోజకవర్గాల్లోనూ తర్వాత ఆయనకి పనిచేసిన మద్దతుదారులు కానీ ఏదో రకమైన సహాయం ప్రభుత్వం నుంచి పొందాలి అని ఆశిస్తారు ఎవరైనా. అలాగే వీళ్ళు కూడా వాళ్ళ మద్దతుదారులకి ఎక్కడన్నా ప్రభుత్వంలో ఏదైనా చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో ఎక్కడో ఒకసాట కొంత జీవనోపాధి కల్పించడానికి ప్రయత్నించడం అనేది సహజం. అయితే ఎక్సైజ్ డిపార్ట్మెంటులో చాలామంది అవుట్సోర్సింగ్ వ్యక్తుల్ని పెట్టుకున్నారని ఆయనకు తెలిసింది. అయితే ఆయన ఏమంటాడంటే ఆ ఎక్సైజ్ కమిషనరేట్కి వెళ్ళి ఆ ఎక్సైజ్ కమిషనర్ని అడిగాడని, మీరు నేను చెప్పిన వ్యక్తుల్ని నియమించండి అని. అంటే దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. దాంతో కొంచెం ఘర్షణపూరితమైనటువంటి చర్చ జరిగింది ఇద్దరి మధ్యలో. సహజంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఏం చెబుతున్నాడంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలకి మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మొన్న ఈ మధ్య చింతలపూడి ఎమ్మెల్యే విషయంలో కూడా కారు పార్కింగ్ దగ్గర ఎక్స్ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరితో ఆయనకి ప్రభాకర్ గారికి ఆయన కారుకి అడ్డంగా వాళ్ళు పెడితే అది తీయమన్నప్పుడు వాళ్ళు తీకిపోతే ఈయన కొంత దూషణకి దిగాడు, సీరియస్ అయింది. కానీ అంతకుముందు ఏం జరిగిందనేది ఎక్కడ మీడియాలో రాలేదు. కానీ ఈయన తిట్టిన విషయం మాత్రం మీడియాలో వచ్చేటప్పటికి అది చూసేవాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే తెలుగుదేశం అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాబట్టి దురుసుగా ప్రవర్తించాడు, దూషణతో అసభ్యమైన పదజాలంతో వాడాడన్నప్పుడు కూడా ఆయన కూడా అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నేను ప్రభాకర్కి హెచ్చరిక చేశారు. అధికారంలో ఉన్నప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మీడియాలో కానీ ఇట్లాంటి సాట పబ్లిక్లో కానీ అది వెళ్ళినప్పుడు ఆ సందేశం వేరేగా ఉంటుంది ప్రజలకి, కొంచెం మీరు జాగ్రత్తగా వ్యవహరించడని చెప్తానున్నాడు. అట్లా ఇది ఏం జరుగుతుందంటే ఈయన ఉద్దేశం నా నియోజకవర్గంలో నా కోసం పనిచేసిన వాళ్ళకి ఎంతో కొంతమందిని ఈ అవుట్సోర్సింగ్ అనేది బయట నుంచి తీసుకునేది. అదేమి క్వాలిఫైడ్ ఎగ్జామ్ రాసి రావాల్సిన అవసరం లేదు. సపోజ్ 10th పాస్ అయిన వాళ్ళు మేము అవుట్సోర్సింగ్ తీసుకున్నామంటే ఆ 10th పాస్ సర్టిఫికెట్ కనుక ప్రొడ్యూస్ చేస్తే ఎవరికైనా ఇస్తారు. అట్లా ఈయన రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఒబలైజ్ చేయకపోవటం వలన కొంచెం ఈయన వాళ్ళతో కొంచెం వాగ్వివాదం జరగటం లాంటి సంఘటన జరగటంతో ఇవాళ రేపు మీడియా చాలా యాక్టివ్గా ఉన్న విషయం మనకు తెలుసు. ఒకటి ఎలక్ట్రానిక్ మీడియా యాక్టివ్గా ఉంది, తర్వాత సోషల్ మీడియాలో కూడా కొంచెం జరిగితే ఇంకా కొంత చిలవల పలవలుగా వస్తున్నాయి. అలాంటి అంశం వచ్చినప్పుడు పార్టీకి అప్రదిష్టగా ఉంటుందని ఈ సంఘటన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉండటం, నిన్న ఆయన వచ్చినప్పుడు అరవింద్ బాబు గారిని పిలిపించుకుని మాట్లాడటం జరిగిందని చెప్తున్నారు. అయితే సరే, అరవింద్ బాబు గారు కూడా తనకుండా ఇబ్బంది చెప్తాడు. ఎంత ఇబ్బంది చెప్పినప్పటికీ కూడా ఇలాంటి అంశాలు ఒక రకంగా పత్రికాముఖంగా కానీ లేకపోతే మీడియాలో కనుక ప్రసారాలు జరిగితే అధికార పార్టీకి సంబంధించిన పార్టీ నాయకుల మీద ఒక బ్యాడ్ రిఫ్లెక్షన్ అనేది, అంటే వీళ్ళు అధికారం ఉందని ఇలా ప్రవర్తిస్తున్నారు అనుకునే అవకాశం పూర్తిగా ఉంటుంది. కాబట్టి అధికారంలో ఉన్నవాళ్ళు దాన్ని కొంచెం సంయమనం పాటించుకుంటూ ఏదైనా జరిగితే ఒక 4 గోడల మధ్యలో జరిగేటట్టుగా ఉండాలి, కానీ అది రచ్చకెక్కే విధంగా ఉండకూడదనేది చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి పార్టీ క్యాడర్స్కి నాయకులకి చెప్తున్న అంశం. ఆయన కూడా చెప్పాడు, మేము అనుకున్నంతగా పోలీస్ వ్యవస్థలో కానీ వీటిల్లో మార్పు రాలేదు. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విధేయతగా ఉన్న పోలీస్ అధికారులు కూడా ఉన్నారు, అవి మేము కూడా గమనిస్తున్నాము, ఒకటొకటి సర్దుతా వస్తున్నాము, వాళ్ళని
వార్నింగ్ ఇవ్వటం కానీ అలాంటి పద్ధతి మార్చుకోమని కానీ చెప్తున్నామని. ఇప్పుడు మొన్న బోరుగడ్డ అనిల్కి బెయిల్ వచ్చిన అంశం కూడా అది చాలా రహస్యంగా ఉంచారు. ఇప్పుడు జైలు అధికారులు వెంటనే అప్రమత్తం చేయాలి. అతను బయటికి వెళ్ళిపోయాడు, ఇంత పెద్ద నేరస్తుడు, చాలా సెన్సేషనల్ కేసు కదా, అతను మామూలు అని తిట్టలేదు కదా. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ గారి సతీమణిని, పిల్లల్ని, మైనర్ పిల్లల్ని చాలా చెప్పలేని విధంగా మాట్లాడిన సందర్భం ఉంది. తర్వాత ఆయన మూలాన 11 మంది కానిస్టేబుల్స్ సస్పెండ్ అయిన సంఘటన కూడా జరిగింది. మరి అతను దాన్ని ఏమంటాము మనం కండిషనల్ బెయిల్ తెచ్చుకుని బయటికి రిలీజ్ అయ్యాడు కదా. అలాంటి బెయిల్ మీద బయటకు వచ్చిన సందర్భంలో బయటికి కూడా తెలియపోవటం, ప్రభుత్వానికి కూడా దృష్టి సారించలేకపోవటం, ఆ బెయిల్ వెంటనే రద్దు చేయించడానికి ప్రభుత్వం వైపు నుంచి చర్యలు తీసుకోకపోవటం, దీంతో మార్చి 11 వరకు కూడా ఒక దొంగ సర్టిఫికెట్తో బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఇలాంటి అంశాల్లో కూడా కొంత పోలీసుల పాత్ర ఉందనేది ప్రభుత్వానికి కూడా ఇప్పుడు అనుమానం వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే సార్, ఒక బెయిల్ మీద ఒక వ్యక్తి బయటకు వస్తే ఆ వ్యక్తి మీద పోలీసుల నిఘా అనేది ఉండాలి. ఎందుకంటే బెయిల్ మీద బయటికి వెళ్ళినా కూడా సైన్ అనేది కంపల్సరీ ఉంటుంది. మరి ఇట్లాంటి బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్, మరి ఆయనకి బెయిల్ ఇచ్చే ముందు ఇవన్నీ ఎందుకు చెక్ చేసుకోలేదు? ఎందుకు ఆయన కోర్టు బెయిల్ ఇచ్చినందుకు మనం తప్పు పట్టలేము, కానీ బెయిల్ ఇచ్చిన సందర్భంలో కనీసం ఆ బెయిల్ ఎలా రద్దు చేయించాలి అనేది ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత జైలు అధికారులకి, ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఉంటుంది. ప్రజలను కూడా అప్రమత్తం చేయాలి. అతను బెయిల్ మీద ఉన్నాడు అనేది అక్కడ గుంటూరు లోకల్ పోలీసు కూడా అలర్ట్ ఇవ్వాలి. అంటే మీరు ఒక కన్నేసి ఉంచండి, ఇతను గతంలో చాలా మంది తలలు తీస్తానన్నాడు, అలాగా ఏమైనా నేరాలకి పాల్పడే సందర్భం ఉంటుంది. మీరు అన్నట్టు పోలీస్ నిఘా అతని మీద ఉంచాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో కూడా తెలియదు. స్విచ్ ఆఫ్ చేశాడు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే దేశం దాటేశాడన్న వార్త కూడా వినిపిస్తుంది. దేశం దాటేసే అంత ఎట్లా పాస్పోర్ట్ తో వెళ్ళాడని ఎవరు చెప్పలేకపోతున్నారు. అదే సార్, ఇప్పుడు ఒక వ్యక్తి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత దేశం దాటేశాడంటే ఆయన ముందు నుంచి అలా ప్లాన్ లో ఉన్నాడా, లేకపోతే బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా హెల్ప్ చేసి ఉండొచ్చా? ఏంటి నేరస్తులు ఎప్పుడు తెలివి ఎక్కువ ఉంటుందమ్మా. పోలీసులు ఉద్యోగం కోసమే చేస్తారు, నేరస్తులు తెలివి చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ పథకం కూడా, వాళ్ళ స్ట్రాటజీ వేరే ఉంటుంది. వాళ్ళు ఎంత సాహసమైనా చేయగలరు. ఇప్పుడు అతను ఎంత ధైర్యం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తలని అరగంటలో తీసుకొస్తాను అన్నాడంటే అప్పటికే ఆయన Z+ కేటగిరీలో ఉన్నారు. అయినా తీసుకొస్తానని అన్నాడంటే అతనికి ఏదో ఒక ధైర్యం ఉండబట్టే కదా. అట్లాగే ఇప్పుడు అతను ఫారిన్ వెళ్ళటం, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ద్వారా వెళ్ళకపోవచ్చు పాస్పోర్ట్ ఉపయోగించి, ఏ కంటైనర్లోనూ ఎక్కి వెళ్ళటానికి అతనికి పెద్ద కష్టమే ఉంది. అంత వనరులు ఉన్న వ్యక్తికి తెలివి ఉంది, ధైర్యం ఉంది. పోలీసులనే మ్యానిపులేట్ చేసి అతను బిర్యానీ తినడానికి ఆ హోటల్కి తీసుకెళ్ళాడు. పోలీస్ స్టేషన్లోనే ఆయనకు కొత్త అల్లుడికి పక్క వేసినట్టుగా మంచం పరుపులు సర్దే అంత పోలీస్ వ్యవస్థ ఉంది. అట్లాగే షిప్ ఒక కంటైనర్లో కూర్చుని ఆ కంటైనర్ కేసీ పెట్టుకుని లోన కూర్చుని ఏ షిప్ ద్వారా కూడా ఫారిన్ వెళ్ళగలుగుతాడు. మనం తక్కువ అంచనా వేయలేము ఎవరిని. కాబట్టి రేపు 11వ తారీఖు వరకు కూడా పోలీసులు అతను ట్రేస్ చేయలేరు. ఒకవేళ కనుక 11వ తారీఖు కనుక అతను బెయిల్ జంప్ చేశాడు అంటే ఇక అతను లేనట్టే. ఇక అతను మీరు అన్నట్టు ఉద్దేశపూర్వకంగా బయటకు వెళ్ళిపోయాడు, ఇక పోలీసు చేతికి చెక్కకుండా తప్పుకుంటాడు. అప్పుడు పోలీసులు ముమ్మరం చేస్తారు వేట. అంటే విదేశాల్లో ఉన్నా కూడా వీళ్ళు ఇంటర్పోల్ అని ఉంటుంది, అంతర్జాతీయ పోలీసుల్ని కూడా అప్రమత్తం చేస్తారు ఏ దేశాల్లో అనుమానాలు ఉంటే ఆ దేశాల్లో. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి. మన వీక్షకులు కూడా నమస్కారం.